పోలీసులు అడ్డుపడుతున్నారండి ఎక్కడికక్కడ. మన వెహికల్ పోకూడదు అన్నారు, ఓకే. నడిచి వెళ్తే ఏమైంది? నడిచి బార్గేట్ లో అవతలు ఉండకూడదు అన్నారు, సరే అని ఇక్కడ ఉన్నాము. ఇక్కడ ఉంటే కూడా మీరు ఉండకూడదు అంటే ఇంకెంత డిస్టెన్స్ లో మేము ఉండాలి? ఎండలో నిలబడుకోవాలా? ఆయన ఎక్స్-సీఎం ప్రజలకి ఇంత చేసినాడు అనే కదా జనాలు ఇక్కడ. ఇప్పుడు మేము ఎక్కడో మదనపల్లి నుంచి వచ్చినాం, తమ్మలపల్లి నియోజకవర్గం, అది మహిళా అధ్యక్షురాలు నేను. వెళ్ళాలి అంటే చెట్టు కింద కూడా ఉండకూడదు అంటే ఎంతవరకు కరెక్ట్? పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది అసలు? ఈ రాష్ట్రంలో ఏమైపోతుంది? 500 మందికి పర్మిషన్ అనేసి చెప్తున్నారు కదా. 500 వరకే పర్మిషన్, ఓకే. కానీ మేము పర్మిషన్ దాటి వెళ్ళలేదు కదా, బార్గేట్ కి యువతలు ఉన్నాం కదా. చెట్టు కింద ఉంటే ఏం నష్టము? ఎవరికి ఎంతవరకు కరెక్ట్? ఈ వ్యవస్థ ఎంతవరకు పనిచేస్తుంది? కరెక్ట్ గా పనిచేస్తున్నారా? హెలిప్యాడ్ యాడో ఉంది, అన్న వచ్చేది ఎక్కడో ఉంది. బార్గేట్ కి ఎంత డిస్టెన్స్ ఉందో మీరే చూడండి ఒకసారి. అంటే పబ్లిక్ కి ఇబ్బంది కలిగించకూడదు అనేసి చెప్తున్నారు. ఇష్యూ చేయట్లేదు కదా, ఇష్యూ చేయట్లేదు కదా. ఇప్పుడు ఆపబట్టే ఇంత ఇష్యూ అయింది, ఇప్పుడు ఆపబట్టే ఇంత ఇష్యూ అయింది. ఆపకండి ఎవరి పాటికి వాళ్ళు వదిలేసింటే ఇష్యూ ఎందుకు అవుతుంది? ఆయన ఎందుకు వస్తున్నాడు? ఏమన్నా ఇప్పుడు ఏమన్నా ఎలక్షన్ టైమ్ లో మీటింగ్ వస్తున్నాడా? ఒక మామిడి రైతులు ఎందుకు ఆదుకోవట్లేదు ఈ ప్రభుత్వం అని చెప్పి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మేము రైతులు, మేము వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రైతులను ఎట్లా చూసుకున్నాం? వేసారా మీరు? రైతులకి చూసుకుంటున్నారా? అంత మంచిగా చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారికి అందరూ కలిసి 11 సీట్లు ఎందుకు పరిమితం చేస్తారండి? జగన్ కావాలి, జగన్. మీరు ఒక్కరు నన్ను క్వశ్చన్ అడిగారు, ఎన్ని ఆన్సర్లు వచ్చినాయి? దట్ ఈస్ జగన్ అన్న, దట్ ఈస్ జగన్ అన్న. మీరు నన్ను క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్పారు, అది జగన్ అన్న. ఎవరు ఆపలేరు. అసలు ఈసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న పవన్ కళ్యాణ్ గారు 100% మళ్ళీ వచ్చేది ఇంతమంది కూటమిలో ఉన్నారు. ఒక్కడికి చూసి ఇంత భయపడుతున్నారంటే అదే మా ఆన్సర్. గెలుస్తాడా లేదా అనేది సింగల్ ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు కదా, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎవరైనా 35,000 మంది ఆడపిల్లలు మాయమైపోయినారు అన్నారు. ఇప్పుడు ఇంత ముచ్చమర్రి కాటి నుంచి మొన్న జరిగిన ఇన్సిడెంట్ వరకు ఎప్పుడైనా స్పందించాడా? ఆయన ఒక డిప్యూటీ సీఎం, 2 ఆడపిల్లల తండ్రిగా, నేను ఒక ఆడపిల్ల, ఒక అడుగుతున్న ఆడపిల్లగా 35,000 మంది మా గవర్నమెంట్లో తప్పిపోయినారన్నారు. ఒక నాన్న కనిపెడి తెచ్చారా అయ్యా మీరు? తర్వాత ఇప్పుడు మీ గవర్నమెంట్లో ఎంతమంది మిస్ అయినారు? అత్యాచారాలు చిన్న పిల్లల దగ్గర నుంచి. ఆడపిల్లలకి ఎక్కడైనా రక్షణ ఉందా? 2 చోట్ల రక్షణ ఉంది ఈ ప్రభుత్వంలో. ఒకటి పుట్టక ముందు అమ్మ కడుపులో ఉంది, చచ్చిపోయిన తర్వాత గుంతలో తప్ప. ఈ ప్రభుత్వంలో ఆడపిల్ల